ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు టాపిక్స్ భారీగా హల్చల్ చేస్తున్నాయి. ఒకటి టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీ స్టారర్ కు శ్రీకారం చుట్టడం, మరొకటి స్టార్ హీరోల సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయనే చర్చ. అసలు ఆ రెండు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో మరో భారీ మల్టీ స్టారర్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న #NKRAR2 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టిన అల్లు అరవింద్ ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తూ ఉండగా ఓపెనింగ్ కార్యక్రమంలో ఇద్దరూ కనిపించడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రెండో టాపిక్ విషయానికి వస్తే, టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వరుసగా వాయిదా పడుతుండటం సినీ ప్రేమికులను నిరాశకు గురిచేస్తోంది. ఏడాది పెద్ద హీరోల సినిమాల సందడి తక్కువగానే ఉండగా రాబోయే ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రభాస్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా ఏడాదిలో విడుదలవుతోందని ప్రచారం జరిగినా ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వచ్చే ఏడాదికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్ సినిమా కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్. అయితే షూటింగ్ ఆలస్యం కావటం వల్ల ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం. మొత్తానికి ఒకవైపు వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి క్రేజీ మల్టీ స్టారర్ ప్రారంభం కావటం టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుండగా, మరోవైపు స్టార్ హీరోల భారీ సినిమాలు వాయిదా పడుతుండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మరి ఈ కొత్త మల్టీ స్టారర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో, స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి. ఈ రెండు టాపిక్స్ లో మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.